హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భోగి పండుగను పురస్కరించుకొని ఈ రోజు వేకువజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా తండోపతండాలుగా భక్తులు వీరభద్రస్వామి ఆలయానికి తరలి వస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కోరమీసాలు, గుమ్మడికాయలు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తారని నమ్మకంతో భక్తులు ప్రగాఢ విశ్వాసంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో కిషన్ రావు, ఆలయ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా, ఆలయ ముఖ్య అర్చకులు మొగిలి పాలెం రాంబాబు ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ వారు సీసీ కెమెరాలతో పాటు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. తప్పకుండా వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రజలకు తెలియజేశారు. వీరభద్రస్వామి దేవాలయము, గ్రామం కొత్తకొండ, మండల్ భీమదేవరపల్లి, జిల్లా హన్మకొండ. ఈరోజు భోగి పండుగ. ఈ భోగి పండుగ అంటే మనము ఆ వెనకట ఏమంటారంటే జుంజురు చెప్తారు. జుంజురు ఉదయము అందరి యొక్క కార్యక్రమంలో కూడా భోగి పండుగ రోజు వీరభద్రస్వామిని సమేత భద్రకాళి ఎవరైతే దర్శించుకుంటారో వారికి భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు. 110 సంవత్సరాల క్రితం వచ్చిన యొక్క విశేషమైన రోజు ఈ రోజు రావటం జరిగినది. 2025 భోగి పండుగ రోజు ఈ యొక్క మహాపరమేశ్వరుని యొక్క విశిష్టమైన రోజు ఆరిద్ర నక్షత్రము. ఆ పరమేశ్వరుని రోజు సోమవారము, ముక్కోటి శివ ఏకాదశి ఈరోజు, తర్వాత భోగి పండుగ, ఇవన్నీ ఒకే రోజు రావటం అనేది 110 సంవత్సరాల క్రితం వచ్చిందని పండితులు శృంగేరి పీఠం నుండి ఆస్థాన ఆగమ పండితులు చెప్పడం జరుగుతున్నది. దానికి అనుగుణంగా కొత్తగూడ దేవాలయంలో ముఖ్య అర్చకునిగా నేను కూడా భక్తజనులకు తెలియడం జరుగుతున్నది. ఈరోజు ఎవరైతే కొత్తకొండ దేవాలయంలో ఆ ద్వారం దాటి కడప దాటి అడుగుపెట్టారో స్వామి విశేషమైన ఫలితం ఉంటుందని ఆ సనాతన ఆచార ప్రకారంగా ఈ దేవాలయ ఆగమ ప్రకారంగా చెప్పడం జరుగుతున్నది. స్వామివారి కోడెమ్మకు ఒక కోడె 200, జత 400, గండజిలకలు నూనె పోతే 10 రూపాయలు, స్వామివారి అభిషేకం 1000 రూపాయలు. ఒక ఫ్యామిలీ అంటే ఇప్పుడున్న ప్రస్తుత యొక్క ప్రభుత్వ పరంగా భార్య భర్తలు, 2 పిల్లలు, తల్లిదండ్రికి 1000 రూపాయల టికెట్. తర్వాత అమ్మవారి కుంకుమార్చన 100 రూపాయలు, ఉడివాల బియ్యం 50 రూపాయలు, పల్లకి సేవ 150 రూపాయలు, గండజిలకలు నూనె పోతే 10 రూపాయలు, ఒక ప్రభ 1000 రూపాయలు, జత ప్రభ అదిస్తే 2000 రూపాయలు. మొక్కుబడి దేవుని యొక్క విశిష్టమైన ఫలిత కార్యక్రమాలు. తప్పక పైసలు ఎవరి చేతికి ఇవ్వకుండా రసీదు తీసుకొని మీ మొక్కులు చెల్లించండి. మీ ఇండ్ల నుండి ఎట్లా సంతోషంగా కొత్తకొండ పోతున్నాం జాతర అని ఆహ్లాదకరంగా హుషారుగా వస్తారో అదే రకంగా దర్శనం తర్వాత పోటకు మీరే సేఫ్గా ఉండి వినియోగించుకోగలరు. ఈ జాతరకు వచ్చే వారికి దొంగలు మరియు బంగారు ఆభరణాలు జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, పైసలు జాగ్రత్త, పర్సులు జాగ్రత్త. మీ తోటి వారిని అనుసంధానించుకుంటూ ఎవరైనా తప్పిపోయినా పోలీసు వాళ్లకు చెప్పి, కార్యకర్తలకు, స్కౌట్ వాళ్లకు, మరి నీకు అందుబాటులో ఎవరు కనిపిస్తే వాళ్లకు దేవాలయ జాతరకు వచ్చిన ప్రత్యేక సిబ్బందికి చెప్పి సేఫ్గా రవాణా సౌకర్యం ఉచితంగా మహిళలకు ఉంది. దాన్ని వినియోగించుకొని తిరుగు ప్రయాణంగా గమ్యానికి చేరి వీరభద్ర ఆశీస్సులు సమేత భద్రకాళి అనుగ్రహం పొందగలరు. శ్రీ వీరభద్రస్వామి దేవాలయం లోపల గుమ్మడికాయ మొక్కు పెడితే కూష్మాండము సకల గ్రహాలు పోతాయి. ఈరోజు భోగి రోజు కోరమీసము. కోరమీసం అంటే ఏంటంటే మనం ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అంటే మీసం మీద చేసి ఇట్లా తిప్పుతారు కాబట్టి వీరన్న లెక్క మనం ఉండాలి సమాజంలో అని కోరమీసాన్ని సమర్పిస్తే సనాతన ఆచారము. తర్వాత వీరభద్రునికి మరియు కానుకలు మీరు మొక్కిన మొక్కులు, పైసలు, రూపాయలు, చిల్లర శక్తి కొలది ఇతోతంగా భక్తులకు అనుసంధానంగా ఉన్నవి. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కండి. దేవాలయం అందరిది, మన ఎవరిదో ఒక్కరిది కాదు. సమాజమే దేవాలయం, దేహమే సమాజము అన్నట్టుగా ప్రతి ఒక్కరూ హైందవ ధర్మం లోపల హిందూ ధర్మాన్ని కాపాడుటకు కంకణబద్ధులై భగవంతుని సేవలో, ఆరాధనలో దర్శించుకొని తరించవలసిందిగా శ్రీ వీరభద్రస్వామి దేవాలయం ముఖ్య అర్చకునిగా మొగిలిపాలెం రాంబాబు గారు వేద ఆశీర్వాదములు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలము కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయము అతి ప్రాచుర్యమైనది. ఈ యొక్క కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానము తెలంగాణలో అన్ని జిల్లాలలో విలసిల్లుతున్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహాయంతో ఈ యొక్క జాతరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి
స్థానిక ఎస్ఐ గారితో, స్థానిక సిఐ గారితో, మరి ఏసీపీ తిరుమలరావు గారితో మరి 3 రోజుల నుండి పరిశీలించి ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 600 మంది పోలీసుల సహాయ సహకారంతో ఎప్పటికప్పుడు జనంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కట్టించి ఎప్పటికప్పుడు మంచిగా చేస్తున్నారు. మరి ఈ యొక్క మా యొక్క దేవస్థానము డైరెక్టర్లు మరియు అర్చకులు మరి ఈవో సహాయ సహకారాలతో ముందుండి మంచి పేరు ప్రఖ్యాతిగా వీరభద్ర స్వామి దేవస్థానం తెప్పించుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క దేవుడు అంటే వీరభద్ర స్వామికి వచ్చే భక్తులు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తప్పగా నెరవేరుతాయి. వీరభద్ర స్వామికి కోరే మీసాలంటే ఎంతో ఇష్టము. కోరే మీసాలు ఎవరైతే కరెక్టో కోరిన కోరికలు తీస్తే వీరభద్రుడు అని పేరుగాంచినది. ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. పేరు కె చంద్రశేఖర్ గుప్తా, కొత్తకొండ దేవస్థాన టెంపుల్ చైర్మన్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ కోరెమీసాల వీరభద్రస్వామి దేవస్థానం. ఇది కళ్యాణం నుండి 10వ తారీఖు జనవరి 10వ తారీఖు కళ్యాణం నుండి మొదలుకొని 18వ తారీఖు అగ్నిగుండాల వరకు రోజొక ప్రత్యేకమైన పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇలాగే ఇలా భోగి రోజు అనగా ఇలా కుమ్మరి సాలివానుల ద్వారా ఒక వీరబోనం అనేది ప్రారంభంతో జాతర ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ భోగి రోజు ప్రథమంలో వాళ్ళు ఏంటంటే వీరబోనం అనేది చూడాలి మనం. భోగి రోజు అంటే ఆ రోజు స్వాక్షాన భగవంతుడు ప్రజల్లోకి వచ్చి ఈ జాతరలో తిలకించినట్టు అందరూ చూస్తున్నాడు. వీరబోనం అనేది ప్రత్యేకం. దాని తర్వాత రేపు బండ్లు తిరుగుతానే ఉంటుంది. బండ్ల రోజు మాత్రం మన భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం నుంచి వెళ్ళి కొత్తకొండ జాతరకు దాదాపు 60 నుంచి 75 రథాలు బయలుదేరి వస్తుంటే కొత్తపల్లి నుండి కొత్తకొండ జాతర వరకు వీరభద్రుడు వస్తున్నాడు. అక్కడి నుంచి ఇక్కడి వరకు పెద్ద జాతర లెక్క అందరూ భక్తులు ఎదురుగా వచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. కోరమీసాల స్వామి మన జనంలోకి వచ్చిండు అని అందరూ మొక్కులు తీర్చుకుంటూ వస్తుంటారు. ఈ జాతర సౌకర్యాలు కూడా మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు అన్ని డిపార్ట్మెంట్లకు రివ్యూ మీటింగ్ పెట్టి సౌకర్యాలు కల్పించారు. వివిధ డిపోల నుంచి వివిధ జిల్లాల నుంచి బస్ సౌకర్యం కూడా కల్పించారు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మా ఈవో కిషన్ రావు గారు, అలాగే మా గౌరవ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా గారు, నాతోటి ధర్మకర్తలు అందరం కలిసి మేము ఇక్కడి ఏర్పాట్లు చూసుకుంటున్నాము. చాలా బాగానే జరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు 2025 సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవాల జాతర ఆహ్వానం. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా 10వ తారీఖు శుక్రవారం రోజున అంకురార్పణ స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై 18 శనివారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండాలతో ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల కార్యక్రమం అంగరంగ వైభవం జరుగుతుంది. ఇట్టి బ్రహ్మోత్సవాలంగా మన శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి వారి ఆదేశానుసారం వారు ఉత్సవ కమిటీ నియమించారు. ఆ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా చంద్రశేఖర్ గుప్తా గారు మరియు 13 మంది సభ్యులు నియమించారు. వారి సహకారంతో చంద్రశేఖర్ గుప్తా గారు కూడా వారు గతంలో 3 సార్లు చైర్మన్గా పనిచేశారు. వారి సూచనలు తీసుకొని జాతర బాగా మంచిగా జరుగుటకు కృషి చేస్తున్నాము. మరియు మంత్రివారి ఆదేశానుసారం కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులతో 2 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి సహకరించి వారి పనులు నిర్వహిస్తున్నారు. ఈ 10వ తారీఖు రోజు స్వామివారి కళ్యాణంతో స్టార్ట్ అయ్యి 11 నిన్న త్రిశూలార్చన కార్యక్రమం, 12 నిన్న ఉదయం లక్ష బిల్వార్చన కార్యక్రమం, 13 ఈరోజు భోగి పండుగ కార్యక్రమం జరుగుతుంది. 14 ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. 15 బుధవారం రోజున కనుమ ఉత్సవం, 16 గురువారం నాగవెల్లి పుష్పయాగం, 17 మహాపూర్ణావతి అగ్నిగుండాలు, 18 ఉదయం శనివారం రోజు 4 గంటలకు అగ్నిగుండాలతో ఇటు కార్యక్రమం వస్తాయి. ఇట్టి కార్యక్రమంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి భక్తునికి అన్ని రకాల సదుపాయాలు చేర్చినాము. మరియు ఉచిత దర్శనము, మరి 50 రూపాయల దర్శనము, మరి 100 రూపాయల దర్శనము, మరియు 200 రూపాయల విఐపి దర్శనం, మరి అభిషేకం చేసుకున్నట్లయితే 1000 రూపాయల టికెట్. ఈ అంతకుముందు గతంలో ఫ్రీ పాస్ అనే వ్యవస్థ ఉండే. గత సంవత్సరం మంత్రి గారు 200 విఐపి పాస్ ప్రవేశపెట్టారు. దానికి అనుగుణంగానే ఈసారి కూడా ఫ్రీ పాస్ అనే వ్యవస్థ లేదు, 200 విఐపి పాస్ అని పెట్టాము. గతంలో వారు 2 లక్షలు పేమెంట్ చేసి వారు టికెట్ తీసుకున్నారు. మిగతా మళ్ళీ 6 లక్షల రూపాయలు భక్తుల ద్వారా వచ్చింది. ఈసారి కూడా అదే రకంగా చేస్తున్నాము. మరియు పోలీసు బందోబస్తు కూడా వాళ్ళు ఒక 500 మంది పోలీసు బందోబస్తు నిర్వహణ చేస్తున్నారు. ఒక 32 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలు,
మరియు పీసీ మహిళా పోలీసులు అందరి ఆధ్వర్యంలో బాగానే జరుగుతున్నది. మరి నీటి సదుపాయం కూడా అన్నీ ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని వ్యవస్థ ఏర్పాటు చేశాము. మా చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా గారి వారి సహకారంతో భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని సదుపాయాలు చేస్తున్నాము. నా పేరు పి కిషన్ రావు, గ్రేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం, కొత్తకొండ. నేను 2022లో ఇక్కడ జాయిన్ అయినాను. 2023 సంవత్సరంలో 4 to 5 lakhs వరకు వచ్చారు. 2024 జాతరలో 5 lakhs ఎబో అని అప్పుడు సమ్మక్క స్థలం జాతర ఉండే. ఈ సంవత్సరం సమ్మక్క స్థలం జాతర లేదు. 6 to 8 lakhs వరకు అంటే అంచనా అది, అంటే ఎక్కువ రావచ్చు. 6 to 7, 8 lakhs మధ్యలో వస్తారని అంచనా వేస్తున్నాం. వారికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశాం. వచ్చే భక్తులకు మనం మంత్రివారు రవాణా శాఖ మంత్రి వారు కాబట్టి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశారు. అటు హుజరాబాద్ డిపో నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, హన్మకొండ నుంచి కానీ, హుస్నాబాద్ నుంచి కానీ, సిద్దిపేట నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి వచ్చే బస్సులు లేడీస్ కూడా ఉచిత ప్రయాణం కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరనేది. వారికి బస్ స్టాండ్ కానీ అక్కడ నీటి సదుపాయం కానీ అన్ని ఏర్పాటు చేశాం. సంక్రాంతి పండుగ అంటేనే మన భీమదేవరపల్లిలో కొత్తకొండ జాతరనే గుర్తుకొస్తుంది. గత మా తండ్రుల నుంచి మొదలుకొని మా పిల్లల నుంచి ఇప్పటికీ మేము అందరం ప్రతి సంవత్సరం భోగి పండుగ సంక్రాంతికి ప్రతి 2-3 జిల్లాల నుంచి యువకులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అతిపెద్ద ఉత్సవాలుగా జరుపుకునే ఈ కొత్తకొండ జాతర మంచిగా తీర్చిదిద్దారు. పోలీస్ శాఖ వారు కూడా మంచిగా సమాధిగా ఉన్నారు. ఎలాంటి అవతోకలు లేకుండా అన్ని సౌలభ్యాలు ఉన్నాయి ఇక్కడ. ఇది తప్ప కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇదే విధంగా వచ్చే భక్తులు కూడా సంతోషంగా వచ్చి సంక్రాంతి పండుగను బ్రహ్మాండంగా విజయవంతం చేసుకొని వాళ్ళ సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని, వీరభద్ర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మరియు అందరూ సంతోషంగా వచ్చి కొత్తకొండ జాతరలో వీరభద్ర స్వామిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను.